ఇంకోసారి చేసామంటే బాగుండదు మే నీకు. వచ్చే 15,000లో నువ్వు షాపింగ్లకు సినిమాలకు అన్ని ఖర్చు పెడితే ఏం చేయాలి నేను? ఏం మామ ఏం దరుస్తున్నావే? నాకు వచ్చే 15,000 శాలరీలో ఇన్ని షాపింగ్లకి తగలబెడుతుంది. మామ అత్త ఎంతవరకు చదువుకుంది మామ? డిగ్రీ వరకు చదువుకునింది. మరి డిగ్రీ వరకు చదువుకుంటే అత్త టాలెంట్ ఎందుకు మామ వంటగదిలోనే పరిమితం చేస్తాను? నేను బీటెక్ చదివితే నేను 15,000 శాలరీకి పని చేస్తానా? నా ఆయన్ని డిగ్రీ చదివింది, ఆయనకి ఆడొచ్చాయి జాబులు. ఎవరు మామ నీకు చెప్పింది అవకాశాలు లేవని? చాలా మంది లేడీస్ గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఏమి చేయలేక వంటగదికే పరిమితం అయిపోతున్నారు మామ. అలాంటి వారి కోసం మన ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి గారు గవర్నమెంట్ తో టైఅప్ అయి ఉన్న కంపెనీతో ముందుకొచ్చారు. అవునా? రీసెంట్ గానే ఆ కంపెనీ యొక్క 25 years యానివర్సరీలో కిరణ్ బేడి గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా గొప్పగా చెప్పినారు. अब आपको हर एक दिन एक ये सपना लेना है कि इस हिंदुस्तान की कंपनी हमने वर्ल्ड नंबर 1 कैसे बनाना है. 25 years बनाए, जब 50 years बनाओ, you should be world number 1.